మార్నింగ్ తెలంగాణ జిల్లానికి స్వాగతం. ఈనాడు పత్రికలోని ప్రధాన వార్తలు తీసుకుంటే లీకేజీ వ్యతిరేక బిల్లుపై మాటల యుద్ధం, పోలీసుల తీరుపై లోక్సభలో భగ్గుమన్న విపక్షం. పోలీసుల తీరుపై అపోజిషన్ పార్టీలందరూ నిరసన వ్యక్తం చేశారంట. నిన్న లోక్సభలో మనసు కోణాన్ని మార్చండి, కెమెరాని కాదు, ప్రధాని మోదీకి వైనాడ్ ఎంపీ ప్రియాంక చురక అండ్ విద్యార్థులు ఉగ్రవాదులు అంటూ నిలదీత. యూపీఏ పాలనలో రాజీనామాలు చేశారా భాజపా ఎంపీ తేజస్వి. జన్జీ తరం మనసుల్ని గెలవాలంటే ప్రధాని నరేంద్ర మోడీ తన మనసు కోణాన్ని దిల్కా యాంగిల్ మార్చుకోవాలని, కెమెరా యాంగిల్ ని కాదని వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ చురకలు అంటించారంట. సో జన్జీ తరం జెన్జీ జనరేషన్ తమ వైపు తిప్పుకోవాలంటే, వాళ్ళ మనసుల్ని గెలవాలంటే మీ దిల్కా యాంగిల్ అనేది మార్చుకోండి, కెమెరా యాంగిల్ కాదు అని ప్రియాంక గాంధీ గారు చెప్తురంట. ఢిల్లీలో ఇటీవల విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జిని తీవ్రంగా తప్పుపట్టారు ఆమె. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, నిరసనల్లో పాల్గొన్న వారిపై పోలీసుల వ్యవహరించిన తీరును విపక్షం మంగళవారం పార్లమెంట్లో తీవ్రంగా ఆక్షేపించింది. న్యాయమైన డిమాండ్లపై శాంతియుతంగా ఉద్యమిస్తున్న వారిపై లాఠీ చార్జ్, పెల్లెట్ గన్లు, బాష్పవాయువు ప్రయోగించడానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారంట. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై బాష్పవాయువు, లాఠీ చార్జు, వాళ్ళని కొట్టడం ఎందుకు, ఎవరు దీని బాధ్యత వహిస్తారు అని ప్రియాంక గాంధీ లోక్సభలో చెప్పారంట. పరీక్షల్లో అక్రమాలను విరోధించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని, చట్టంలో సవరణలు ఇంకెందుకని ప్రశ్నించింది కూడా. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో అక్రమాల నిరోధానికి చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై లోక్సభలో వాడివేడి చర్చ కొనసాగిందంట. ప్రభుత్వ స్పందనను ఎండగట్టేందుకు విపక్షం యూపీఏ పాలనలో వెలుగు చూసిన లీకేజ్లను ప్రస్తావిస్తూ అధికార పక్షం తమ వాణిని వినిపించాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా పేపర్ లీక్లు జరిగాయి, మళ్ళీ అప్పుడేం చేశారు, మీరు రాజీనామా చేశారా అని రూలింగ్ పార్టీ కూడా ప్రశ్నించిందంట. అత్యవసర చర్చ కోసం ఉభయ సభల్లోనూ కాంగ్రెస్ సభ్యులు వాయిదా తీర్మాన నోటీసులు కూడా ఇచ్చారంట. సో ఇది మొన్న ఏదైతే జంతర్ మంతర్ లో నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై ఏదైతే విద్యార్థులు జంతర్ మంతర్ దగ్గర నిరసనలు వ్యక్తం చేశారో దాని గురించి నిన్న లోక్సభలో పార్లమెంట్ లో డిస్కషన్ జరిగింది. దాంట్లో ప్రియాంక గాంధీ గారు చాలా వాడివేడిగానే మాట్లాడారు, మంచిగా మాట్లాడారంట. సో తెలంగాణ వార్తలకు వచ్చేస్తే, హైడ్రా మీద చురకలందిస్తుంటే అందరూ హైడ్రా మీద ఒకరిలాగా మాట్లాడుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మా ప్రభుత్వం తెచ్చిన గొప్ప సంస్కరణ హైడ్రా అని చెప్తురంట. దానికి మరింత సాధికారత కల్పిస్తాం, దొంగలు కబ్జాకోర్లు భారస వాళ్లే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బతుకమ్మ కుంటను కబ్జా చేసి కోర్టు ధిక్కరణ పిటిషన్ చేసింది. కేసీఆర్ పై విమానం నుంచి పూల వర్షం కురిపించిన వ్యక్తే. కేసీఆర్ పై ఎవరైతే విమానం నుంచి పూల వర్షం కురిపించారో వారేనంట బతుకమ్మ కుంటను కబ్జా చేసి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట. మళ్ళా ఓ అధికారిని ఎక్కడ నియమించాలన్నది ప్రభుత్వానికి ఉన్న విచక్షణాధికారం, దాన్ని ఎవరు గుంజుకోలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో అధికారిని ఎక్కడ నియమించాలన్నది ప్రభుత్వానికి అనుకో విచక్షణ అధికారం అంట, దాన్ని ఎవరు గుంజుకోలేరు అంటున్నాం. మళ్ళా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మళ్ళా హైకోర్టుని అంటున్నారా అనేది కూడా క్వశ్చనే. తెలంగాణలో తమ ప్రభుత్వం తెచ్చిన గొప్ప సంస్కరణ హైడ్రా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికి మరింత సాధికారత కల్పిస్తామని వెల్లడించారు. చెరువులు, నాలాలు, కుంటాలు, పార్కులు, ప్రభుత్వ భూములు కొట్టేయడానికి ప్రయత్నిస్తున్న కబ్జా కోరులు తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టులను తప్పుదోవ పట్టించి ఆ సంస్థను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన మంగళవారం సాయంత్రం అక్కడే పీఎం ఆవాస్ యోజన ఇల్లు కరువు పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపాలన్న అంశంపై కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసి చర్చించిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను మార్చాలని హైకోర్టు జారీ చేసిన ఆదేశాల గురించి విలేకరులు అడగ్గా, హైకోర్టు ఆదేశాలను నేను ఇంకా పరిశీలించలేదు, ప్రభుత్వ పరంగా సమీక్షిస్తాం
కోర్టు ఆదేశాలను గౌరవిస్తాం. హైడ్రా ప్రధాన విధి ప్రభుత్వ పార్కులు, చెరువులు, కుంటలు, నాలాలను కాపాడటమే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారంట. ఏమైంది, దీని మీద స్పందిస్తారా ముఖ్యమంత్రి గారు? హైడ్రా అధికారిని మార్చాలంటూ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, మరి మీరు దీని మీద ఎలా స్పందిస్తారో మీరు అని విలేకరులు క్వశ్చన్ అడగ్గా సమావేశంలో నేను ఇంకా హైకోర్టు ఆర్డర్ అనేసి పరిశీలించలేదు, ప్రభుత్వ పరంగా పరిశీలిస్తాను, హైకోర్టు ఆర్డర్ ని గౌరవిస్తాము అని చెప్పిరంట ముఖ్యమంత్రి. కానీ ఏదేమైనా సమాధానాన్ని దాటవేశారు.